అదిగో నాన్న వచ్చేసారు. తులసి, శ్రీధర్ మెల్లిగా ముద్దు పెట్టుకోవయ్యా, చెక్కిళ్ళు ఎరగా కనిపోగలవు. బాగా కంగారు పడ్డట్టున్నావు, ఏడ్చినట్టుంది మొహం. తులసి నా సర్వస్వం. మగాళ్ళకి ఏం తెలుస్తుంది కన్న తల్లి వేదన. నేను వచ్చేసానుగా, ఇప్పుడు అమ్మగారికి చాలా సంతోషంగా ఉంది. నువ్వు వచ్చినందుకు కాదు, నేను వచ్చినందుకు. నేను వెళ్ళొస్తాను. ఏమండి, మావయ్య వచ్చారు. నేను చెప్పేదాన్ని కదా, చిన్నప్పుడు మావయ్య పరారైపోయారని. వారే వీరు. నమస్కారం. ఇంతకాలానికైనా వచ్చారు. మీలాంటి పెద్దల ఆశీర్వాదం మాకు కావాలి. నాకు ఆఫీస్ టైం అయింది, సాయంత్రం తీరిగ్గా మాట్లాడుకున్నాం. లేదు, సాయంత్రం వెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడే కదా వచ్చారు, అప్పుడు వెళ్తానంటే ఎలా? చాలా పనుంది బాబు. ఇంతకు మీరేం పని చేస్తున్నారు? సరస్వతికి ఇంకెక్కడ పని ఉంటుంది? విద్యాలయంలో. అంటే మీ పేరు సరస్వతి అంటారా? ఓ 2 రోజులు ఉండి వెళ్ళండి, రాకరాకొచ్చారు కదా. నాకు పైడితలేని కొడుకున్నాడు, వాడికి ఉద్యోగం ఇప్పిస్తే. దానికి వెళ్ళా మావయ్య, తీసుకొని ఇప్పిస్తాం. ఏమంటారు? ఏం చదువుకున్నాడు? గ్రామంలో పెరిగాడు, ఏం చదవగలడు? రాయడం చదవడం తెలుసుంది. సరే తీసుకురండి, ట్రై చేద్దాం. నాకు ఆఫీస్ టైం అయింది, సాయంత్రం మాట్లాడుకుందాం. వస్తాను. శారదా, వస్తా. ఏమా పాప ఎంత ముద్దుగా ఉంది. మీ అమ్మాయా? అవును మావయ్య, మా ఒక్కగాని ఒక్క బిడ్డ. చాలా సంతోషం. స్కూల్కి వెళ్ళలేదా పాప? ఎంత ముచ్చటగా మాట్లాడుతుంది. పాపకి 10 ఏళ్ళు నిండుంటాయి. లేదు మావయ్య, వచ్చే జనవరి 10కి 10 ఏళ్ళు నిండుతాయి. ఇక 2 నెలలు, సరిగ్గా 2 నెలలు మనం ఇక చకచకా పనులు కానివ్వాలి కదూ. నేను ఒక్కనే బాధ్యత తీసుకుంటున్నాను, మీరేం పట్టించుకునేమిటి? అదే ఆలోచిస్తున్నాను బాబు. శ్రీధర్తో పైడి తల్లిని తీసుకొస్తానని అన్నాను. ఎంత పని చేశావయ్యా, అనుమానం మన మీదకొస్తే? వద్దంటే పోనండి, ఎందుకైనా మంచిదని చెప్పాను. అక్కడే ఉంటూ పాపకు స్లో పాయిజన్ ఇప్పిస్తే? డాక్టర్కు చూపిస్తారు. స్లో పాయిజన్ అని తెలిసి మన మీద అనుమానం వచ్చిన వెంటనే మన ముగ్గురిని శ్రీకృష్ణ అనాథాశ్రమం నుంచి శ్రీకృష్ణ జన్మస్థలానికి తీసుకెళ్తారు. ఐ మీన్ సెంట్రల్ జైల్. ఒక్కొక్కటి మీరన్న మాటలు పాకుల్లా గుచ్చుకుంటున్నాయి. అక్కడెవరికి అనుమానం రాకుండా బిడ్డ యొక్క ఆత్మ పరమాత్మలో చేరిపోవాలి. చేరక తప్పదు. తులసి చస్తే మనం లక్షాధికారులైపోతాం. తులసి చావాలి అంతేగా. మనమంతా వెళ్ళాలి, అది రేపే. ఎక్కడికి? ఇస్తా గ్రామానికి. తులసిని సైలెంట్ గా ముగించాలంటే వాడికి ఒకడికే సాధ్యం. వాడు మానవుడు ఉన్న రాక్షసుడు. సీత రాలే. వచ్చే అమావాస్యలోగా సీత నా పిలుపునందుకోవాలి. అర్థభైరవ, ఇదిగో దీన్ని నీకు అర్పిస్తున్నాను. గురు, చండా, కపాలి, కాల, రండి. ఇది స్వీకరించండి. సాహేబ్, వచ్చే అమావాస్య వరకు నేనుండకపోవచ్చు.
ఇన్ని రోజులు నువ్వు చేసిన సేవకు నీకు మంత్రాన్ని ఉపదేశిస్తాం. కాద్రా ఇల్లు ఎక్కడ? ఆ కనిపించేదే. కాద్రా కాద్రా ఎవరది? వస్తున్నాడు వస్తున్నాడు. సలాం సలాం కాద్రా. సలాం. సలాం సలాం సలాం. ఎవరు? బయట తల్లి. కాద్రా, ఎవరికీ అనుమానం రాకుండా ఒక ప్రాణం పరలోకం చేరాలి. చాలా ఖర్చు అవుతుంది. ఎంత అవుతుంది? 5,000. చాలా ఎక్కువే. 5 కాసులు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఇది ఒక నెలలోగా జరిగిపోవాలి. పేరు వయసు చెప్పండి. తులసి 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు. నేను ఇలాంటి పని చెయ్యను. ఏ? చిన్న పిల్లలకు చేతబడి చేస్తే ఎక్కదు. అది మాకే ఎదురు కూడుతుంది. అయినా ప్రయత్నించు. ఆ? ఎంతో ఆశతో చాలా దూరం నుంచి వచ్చాం. టైం కూడా ఎక్కువ లేదు. 5 కాదు 10,000 రూపాయలైనా ఇది జరక్క తప్పదు. 10 కాకపోతే 15 తీసుకో. చాలా చీకటి పడింది. ఇక మీరు వెళ్ళొచ్చు. మా గురువు కాదా గారి కోసం వచ్చింది మీరేనా? ముందు నువ్వెవరో చెప్పు. మా గురువు గారి విద్యలని నాకు తెలుసు. నేను కాదా గారి ప్రియశిష్యుణ్ణి, సాహిర్ని. దీక్షిత్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏ విషయం అండి? ఇంతకు ముందు క్యాన్సిల్ అయిన మన ఫారిన్ ప్రోగ్రాము కన్ఫర్మ్ అయిందంట. ఓ, ఎప్పుడు వెళ్ళాలంట? ఇంకో 15 రోజుల్లో వెళ్తున్నాం. అంత తొందరగా వెళ్ళిపోవాలా? ఇల్లంతా ఇలా వదిలిపెట్టేసి? ఎలాగో వీలు చేసుకోవాలి. మనం వెళ్ళేది అక్కడ పర్మనెంట్ గా ఉండిపోవడానికి కాదు. 6 నెలలు ఉంటాం అంతే. ఈ మంచి ఛాన్స్ వదులుకున్నాము, మళ్ళీ రాదు. గుడ్ న్యూస్ బేబీ, మనం ఫారెన్ వెళ్తున్నాం. ఏంటమ్మా డల్గా ఉన్నావు? జ్వరంగా నచ్చిందా? ఏం రాలా. అవునేం లేదే, ఎందుకు ఆలస్యమైంది? రావడానికి లేట్ అయింది. తులసి, కాళ్ళు చేతులు కడుకుని రామ్మా, భోజనం చేద్దాం. మమ్మీ నాకు స్పూన్ కావాలి. చేతికే ఉందమ్మా. దెబ్బ తగిలింది. ఎలా దెబ్బతలింది? గోరు తీస్తున్నప్పుడు రక్తం వచ్చింది. ఎవరమ్మా గోరు తీసింది? సరస్వతి తాతయ్య. సరస్వతి తాతయ్య. చూసా, తులసి మీద మీ మామయ్యకున్న ఇంట్రెస్ట్ నీకు లేదు. అవునండి, నా బిడ్డ మీద నాకు ప్రేమ లేదు. గోళ్లు తీగానే పెద్ద ప్రేమ ఉన్నట్టు. కోపగించుకోకండి అమ్మవారు గారు, ఉన్న విషయాన్ని చెప్పానంతే. చూసారా, మళ్ళీ నా కోపం తెప్పిస్తున్నారు. ఇంకా చాలు. ఏ పెరుగను తినవే. సరస్వతి తాతయ్య గోళ్ళు తీశాడా అమ్మా? ఇంకేం చేశాడు? తీసేసిన గోళ్ళని బయట పారేయకూడదని పొట్లం కట్టి తీసుకెళ్లాడు. తాతయ్య, నీ ముసల్దాన్ని అయ్యానా? ఎవరమ్మా అన్నది? మరి తల్ల వెంట్రుకలు వచ్చాయని సరస్వతి తాతయ్య అన్నాడే. అతను ఒక ముసలాడు, కళ్ళు సరిగ్గా ఆనవనుకుంటాను. నీకెందుకు వస్తుందమ్మా తెల్ల జుట్టు? నా తల్లోంచి తల్లెంట్రుకలు పీకాడు. ఎంత నొప్పెట్టిందో తెలుసా? కళ్ళల్లోంచి నీళ్ళొచ్చాయి తాతయ్య. ఛీ, నీచుడు, వెంట్రుకలు పీకుతాడా? వాటిని పొట్లం కట్టి తీసుకెళ్లాడు. ఈ ఇంట్లో ఏదో దారుణం జరగబోతోంది. గోళ్ళు వెంట్రుకలు తీసుకెళ్లాడంటే ఈ విషయంగా ఇస్మాయిల్ కలుసుకోవడం మంచిది. ఆ సాహిర్ డబ్బు తీసుకుని 4 రోజులైంది. ఇంతవరకు అసలు పనే జరగలేదు. ఇంకొక 4 రోజుల్లో ఫారిన్ వెళ్ళిపోతున్నారు. తులసి పుట్టిన రోజు అక్కడే జరుపుతారు. ఆ 20 లక్షలు వాళ్లే అనుభవిస్తారు. సర్వే జన సుఖినో భవంతు. ఇక్కడ మనం చవట దద్దమ్మల్లా కూర్చోవాలి. దీనికంతకు కారణం ఆ రాస్కల్ సాయిర్ గాడు. వాణ్ణి అంతం చెయ్యాలి. వాణ్ణి చంపడం అలా ఉంచు, ముందు తులసిని చంపే మార్గం చూడు. అందరూ కట్టకట్టుకుని చచ్చేటట్లు కార్ యాక్సిడెంట్ చేసేస్తే? ఎవరు ఎవరు బయట ఎవరు చూడు. కాద్రా, సలాం కాద్రా.
సలాం. ఏమిటిలా వచ్చా సాహిర్ దారి తప్పాడు. నువ్వు చేతబడి చేయనందువల్ల నీ శిష్యుడి పని ఒప్పుకున్నాడు. కానీ ఇంతవరకు తులసికేం కాలేదే? ఏమీ కాదు. ఏ సాహిర్ చచ్చిపోయాడు. సాహిబ్ చచ్చిపోయాడా? అలాగా? నేను ముందే చెప్పాను, చిన్న పిల్లలకు చేతబడి పనిచేయదని. చిన్నపిల్లకి చేతబడి చేయడం వల్ల చనిపోయాడా? లేదు, ఎవరో దాన్ని తెలుసుకుని వాడికి తిరగొట్టారు. మంత్రాన్ని తిరగొట్టారా? అవును, అందుకే వాడు చచ్చాడు. దారుణంగా రక్తం కక్కుని గిలగిలా తన్నుకుంటూ నరక యాతన అనుభవిస్తూ చచ్చాడు. సాహెబ్ చనిపోయాడంటే నమ్మలేకుండా ఉన్నాను. ధారకులైన వాళ్ళను అంత సులభంగా నేను వదిలిపెట్టను. నా శిష్యుడు చేసిన చేతబడిని వాడి మీదకే తిప్పి కొడతారా? మూర్ఖులు! చూస్తాను, వాళ్ళ మీద నా పగ తీర్చుకుంటాను. ఈ రోజు నుంచి నాకు తెలిసిన సకల విద్యలు ప్రయోగిస్తాను. వాళ్ళను సర్వనాశనం చేయడానికి కాశ్మీరాను ఉపయోగిస్తాను. 21 రోజు దారుణ హింసకు గురి అయి కృంగి కృషించి చావాలి. ఏ వైద్యుడు ఆ రోగాన్ని బాగు చేయలేడు. ఆ రోగం ఏమిటో తెలిస్తేనే కదా దాన్ని బాగు చేయడానికి ప్రయత్నించేది. ఈ రోజు నుంచే. ఏంటి సీను అది? మనకున్న ఒకే ఒక్క ఆయుధం. ఈ ఊరు దాటగలిగితే కలిసి బతుకుదాం, దాటలేకపోతే ఇదే తాగి చేద్దాం. మరి ఆ మాట ముందే చెప్పుంటే నైట్ వాకింగ్ కట్ చేసామని కదా. అర్థమైందా? దా, కమాన్. ఎప్పుడు రెడీగా ఉంటారే. అవును డియర్, ఇది కూడా ఒక రకమైన వార్ ఫీల్డ్ లాంటిది. ఎప్పుడు రెడీగా ఉండాలి మరి.